మేము ఇండ్లు లేని వాళ్ళమే వచ్చినాం. ఇంత ముందుకు ఎండి వచ్చిండు, ఎంఆర్ఓ వచ్చిండు, అందరు ఎంక్వైరీ చేసి దయాకర్ రావు ఏం చేసిండంటే లేని వాళ్ళని ఎవరినో ఎంక్వైరీ చేసి మీకు నాకు ఒక పేర్లు పంపండి అని చెప్తే మా ఊళ్ళో గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీసీలు అందరూ కలిసి, ఉప సర్పంచ్ ఇట్లా అందరు కలిసి తీర్మానం చేసి ఎండిఓ సంతకం పెట్టిండు, ఎంఆర్ఓ సంతకం పెట్టిండు. మాకు తీర్మానం చేసి చెప్తే మేము ఇండ్లు చూసుకొని వచ్చి ఉన్నాము. మాకు ఇండ్లు అస్సలే లేవు. మేము రోడ్డు మీదనైనా పడి సస్తాం గాని, ఈ రోడ్డు మీదనైనా పడి సస్తాం గాని మేము ఎక్కడికైతే పోయేది లేదు మేడము. మేము కొన్ని రోజులు ఒక 10 ఏండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపించడం ఆయన ఒక 20 ఇండ్లు ఇచ్చిండు. లేదు ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించుకుంటే వాళ్ళు ఒక 20 ఇండ్లు ఇస్తారని మేము ఎస్ఎస్ఎన్ రెడ్డిని గెలిపియాలి మేము అని యువత పిల్లలు అందరు కలిసి గెలిపించిరు. మేము కూడా సాటంగా ఓట్లు వేసినాము. ఇటు కూడా గెలిపించుకొని ఒక 20 ఇండ్లు అడుక్కుందామి, ఈ 40 ఇండ్లు సరిపించుకుందాం. మనము వెనుక మరల ఖాళీ స్థలం సానుంది, అటు ఒక 20 ఇండ్లు పడతాయి అని మేము ఇదంతా ఆలోచిస్తుంటే ఇవన్నీ కంప్లైంట్ల ద్వారా మమ్మల్ని అయితే మస్తు పరిచయం చేస్తాను. మేము మస్తు ఏడుతున్నాం. మేము పిల్లలు మేము రోడ్ మీద ఉన్నాం మేడం. దయచేసి నువ్వు తొరూరు గ్రామంలోకి వచ్చి చూడండి. ఇండ్లు ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు, మేము ఎందుకు ఇట్లా ఉంటాము. ఇక్కడ నీళ్లు లేకున్నా పక్క రోడ్డుకు పోయి ఎత్తుకొచ్చుకొని రోడ్ మీద ఏదో అట్లా కాలం గడుపుకుంటాను. మాకు ఈ ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి మాకు మేము ఏమైనా జాగా ఖాళీ స్థలాలు కొని డబ్బులు ఇస్తామని అట్లనన్నీ ఇయర్ అవుతుంది. మాకు ఒక ఇండ్ల ఆశ పెడతారు. ఆశ పెట్టి మాకు ఇండ్లు కట్టించి మాకు ఇండ్లలో బోండ్రి మీరు అనండి. మేము ఇండ్లు లేని వాళ్ళమే వచ్చినాం. ఇంత ముందుకు ఎండి వచ్చిండు, ఎంఆర్ఓ వచ్చిండు, అందరు ఎంక్వైరీ చేసి దయాకర్ రావు ఏం చేసిండంటే లేని వాళ్ళని ఎవరినో ఎంక్వైరీ చేసి మీకు నాకు ఒక పేర్లు పంపండి అని చెప్తే మా ఊళ్ళో గ్రామ సర్పంచ్, గ్రామ ఎంపీసీలు అందరూ కలిసి, ఉప సర్పంచ్ ఇట్లా అందరు కలిసి తీర్మానం చేసి ఎండిఓ సంతకం పెట్టిండు, ఎంఆర్ఓ సంతకం పెట్టిండు. మాకు తీర్మానం చేసి చెప్తే మేము ఇండ్లు చూసుకొని వచ్చి ఉన్నాము. మాకు ఇండ్లు అస్సలే లేవు. మేము రోడ్డు మీదనైనా పడి సస్తాం గాని, ఈ రోడ్డు మీదనైనా పడి సస్తాం గాని మేము ఎక్కడికైతే పోయేది లేదు మేడము. మేము కొన్ని రోజులు ఒక 10 ఏండ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం గెలిపించడం ఆయన ఒక 20 ఇండ్లు ఇచ్చిండు. లేదు ఇప్పుడు కాంగ్రెస్ ని గెలిపించుకుంటే వాళ్ళు ఒక 20 ఇండ్లు ఇస్తారని మేము ఎస్ఎస్ఎన్ రెడ్డిని గెలిపియాలి మేము అని యువత పిల్లలు అందరు కలిసి గెలిపించిరు. మేము కూడా సాటంగా ఓట్లు వేసినాము. ఇటు కూడా గెలిపించుకొని ఒక 20 ఇండ్లు అడుక్కుందామి, ఈ 40 ఇండ్లు సరిపించుకుందాం. మనము వెనుక మరల ఖాళీ స్థలం సానుంది, అటు ఒక 20 ఇండ్లు పడతాయి అని మేము ఇదంతా ఆలోచిస్తుంటే ఇవన్నీ కంప్లైంట్ల ద్వారా మమ్మల్ని అయితే మస్తు పరిచయం చేస్తాను. మేము మస్తు ఏడుతున్నాం. మేము పిల్లలు మేము రోడ్ మీద ఉన్నాం మేడం. దయచేసి నువ్వు తొరూరు గ్రామంలోకి వచ్చి చూడండి. ఇండ్లు ఉన్నోళ్ళు ఎవరు, లేనోళ్ళు ఎవరు, మేము ఎందుకు ఇట్లా ఉంటాము. ఇక్కడ నీళ్లు లేకున్నా పక్క రోడ్డుకు పోయి ఎత్తుకొచ్చుకొని రోడ్ మీద ఏదో అట్లా కాలం గడుపుకుంటాను. మాకు ఈ ప్రభుత్వం గెలిచిన కాడి నుంచి మాకు మేము ఏమైనా జాగా ఖాళీ స్థలాలు కొని డబ్బులు ఇస్తామని అట్లనన్నీ ఇయర్ అవుతుంది. మాకు ఒక ఇండ్ల ఆశ పెడతారు. ఆశ పెట్టి మాకు ఇండ్లు కట్టించి మాకు ఇండ్లలో బోండ్రి మీరు అనండి.